హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైటీ స్టూడియో యాప్లో మన వీడియోని అప్లోడ్ చేస్తున్నట్లయితే ఎలా చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ వైటీ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఒకటి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేయాలనుకున్న వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం సెట్ చేసుకున్న థంబ్నెయిల్ అనేది మన ఫోన్ గ్యాలరీలో ఉంటుంది. ఇక్కడ మనం సెట్ చేసుకున్న థంబ్నెయిల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనం అప్లోడ్ చేసే వీడియోకి థంబ్నెయిల్ అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వీడియోకి టైటిల్ ఇవ్వాలి. సో టైటిల్ అనేది 100 లెటర్స్ అనేది దాటకూడదు. సో 100 లెటర్లలోనే మనం టైటిల్ అనేది సెట్ చేసుకోవాలి. సో సుందరకాండ సెకండ్ హీరోయిన్ గురించి ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు, ఇలా ఏదో ఒకటి మీకు నచ్చిన ఒక టైటిల్ని అయితే మీ వీడియోకి తగ్గట్టుగా సెట్ చేసుకోండి. సో ఆ వీడియోకి మనం ఇచ్చే టైటిల్ అనేది 100 లెటర్స్ దాటకూడదు, అదొకటి గుర్తుంచుకోండి. సో ఈ విధంగా అయితే టైటిల్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఒకసారి చూడండి టైటిల్ ఏ విధంగా ఇవ్వాలో. ఇక్కడ చూడండి, మన వీడియో టైటిల్ అనేది 100 లెటర్ మించి ఇస్తే ఇలా రెడ్ కలర్లో కనిపిస్తుంది, కరెక్ట్గా సెట్ అవ్వదు. సో మనం 100 లెటర్ల కంటే తగ్గించుకొని అంటే బ్యాక్ స్పేస్ ఇచ్చుకొని దానికి తగ్గట్టుగా టైటిల్ అయితే ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ కింద యాడ్ డిస్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకొని ఆ వీడియోకి తగ్గట్టుగా డిస్క్రిప్షన్ అయితే ఇచ్చుకోవాలి. డిస్క్రిప్షన్లో ఏమి ఇస్తాము, సుందరకాండ హీరోయిన్ గురించి ఎవరికి తెలియని షాకింగ్ నిజాలని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ అయితే తొలగిస్తాము. ఒకసారి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు హ్యాష్ ట్యాగ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. మనం ఇచ్చే టైటిల్ ముందు హ్యాష్ ట్యాగ్ పెట్టాలి. ఆ తర్వాత ఆ టైటిల్కి మధ్యలో ఎటువంటి స్పేస్ ఇవ్వకూడదు. ముఖ్యంగా ఈ 2 పాయింట్స్ మాత్రం మీరందరూ గుర్తుంచుకోండి. మెయిన్లీ డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్ ఇవ్వాలి, అలాగే ఇచ్చే టైటిల్ మధ్య స్పేస్ అనేది ఉండకూడదు. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయినట్లయితే, మానిటైజేషన్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక మానిటైజేషన్ అయిన ఛానల్ ఒక వీడియోని అప్లోడ్ చేస్తే అది కూడా యూట్యూబ్లో అయినా అవ్వచ్చు లేదా వైటీ స్టూడియో ద్వారా అయినా కావచ్చు. అప్లోడ్ చేస్తున్న టైంలో యూట్యూబ్ అనేది కాపీరైట్ కంటెంట్ ఉందో లేదో చెక్ చేస్తుంది. అందువల్ల మన వీడియోని సెట్ విజిబిలిటీలో ప్రైవేట్లో పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ప్రైవేట్లో సెట్ చేసుకోవాలి. సో ప్రైవేట్ మీద క్లిక్ చేసేసుకొని బ్యాక్ వచ్చి కింద మానిటైజేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ దగ్గర ఆన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మరలా బ్యాక్ వచ్చేసేసి కామెంట్ బాక్స్ అనేది ఇక్కడ ఆఫ్లో ఉంది, సో ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా కామెంట్ బాక్స్ ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మన ఛానల్లో మన వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మనం పెట్టిన వీడియో మాత్రం ప్రైవేట్లోనే ఉంటుంది. అప్లోడ్ అయిన తర్వాత ఈ ప్రైవేట్ అనేది మనం తీసేయాలి. అది కూడా యూట్యూబ్ అనేది మనం అప్లోడ్ చేసిన ఆ వీడియోలో రిస్ట్రిక్షన్ దగ్గర నన్ అని కనుక వస్తే మీరు విజిబిలిటీలో ప్రైవేట్ నుంచి పబ్లిక్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే చేంజ్ చేసుకోండి. ఇలా చేంజ్ చేసుకొని బ్యాక్ వచ్చి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా చేస్తే మీ వీడియోని పబ్లిక్ మొత్తం చూస్తుంది. కింద మానిటైజేషన్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చూసుకోండి. ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.